ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 31వ బ్యాచ్ 9వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. ధ్యానం చేసుకుందాం అందరూ కూడా. ఓకే సార్, స్టార్ట్ చేయండి. బాగానే ఉందండి. పిక్చర్ అలా కరెక్షన్ చేయాలి పొజిషన్. ఓకే సార్, కాకపోతే మీరు క్లాస్ చెప్పేటప్పుడు మొబైల్ రొటేట్ చేసి పెట్టుకోండి సార్ అడ్డంగా, అప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఓకే. ముందుగా మనం కళ్ళు మూసుకొని చేతులు క్రాస్, లెగ్స్ క్రాస్ చేసుకుని చేతులు ధ్యాన పొజిషన్ తీసుకున్నాం. అవతార్ బాబాజీని, సాధన యోగిని, పత్రికగా ఆహ్వానిస్తూ ఆ చైతన్యంతో అనుసంధానం చేస్తూ ధ్యానం చేద్దాం. మూర్తిని, విమాతని, ఆగంతుని, సుబ్రహ్మణ్య స్వామిని, సమస్త ప్రయత్నించే వాళ్ళని, క్రిస్టియన్ సమస్త విషయంగా పంచభూతలింగాలు, స్వయంభులింగాలు, పంచరామ క్షేత్రాలు, రాజరాజేశ్వర స్వామి, ముఖ దుర్గ సహిత కాలభైర స్వామి, నేపాల్ కాఠ్మండు పశుపతినాథ్, దేవి, కైలాస్ మాన్సర్, శిఖర్ చైతన్య, మానసర్ చైతన్య, శక్తిపీఠాలు, సప్తమాతృకలు, నాదుర్గ, దశమహావిద్యల్ని, మహాకాళికాలు, 108 క్షేత్రాలు, అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తాం. రామదేవతల్ని, ఇలవేంతుల్ని, కులదైవాన్ని కూడా ఆహ్వానిస్తాం. సమస్త గురుమండలిని, సప్త ఋషుల్ని, దంపతి సహిత ఆహ్వానిస్తాం. హిమాలయ యోగుల్ని, నాగసాధువుల్ని, గురు దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శ్రీవల్లభ సరస్వతి, అక్కలకోట మహారాజు, సద్గురు సాయినాథ్, పుష్పర్ సాయినాథ్, శ్రీ రామకృష్ణ పరమశ్రీ, హరి మహాశయ,
స్వామి వివేకానంద వారు, శ్రీ ఆంజనేయ స్వామి వారు, సీతారామచంద్రుడు, రాధాకృష్ణుడు, రావంతా 1,44,000 హాస్టల్ మాస్టర్, హాస్టల్ సర్జికల్ ఫెసిలిటీ, హాస్టల్ ల్యాబొరేటరీ, టాప్ సర్కిల్స్, గ్యారేజ్ యాంగిల్స్ 24 మంది, ఆర్కేంజిల్స్ 105 and 105 ఫ్రీక్వెన్సీస్ ఆహ్వానించిన గణ్యంక భాగాలన్నిటి 27 నక్షత్రాలకు వస్తుంది, కాంతులకు వస్తుంది కూడా ఆహ్వానించాం. పంచభూతాలు, సూర్యమండలాన్ని కంట్రోల్. పంచ సామ్రాజ్యం ఎప్పుడు ఆహ్వానిస్తాం. కుటుంబ సభ్యుల పేరు పేరున ఆహ్వానిస్తాం.
చేసిన అందరినీ కూడా ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్థలానికి వెళ్ళవలసిన కోరుకుంటున్నాం. నార్మల్ మేడం గారు టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేయొచ్చు మెడిటేషన్.
నాగమణి మేడం గారు, టైం అయిపోతే అందరు బయటకు రండి. ఇంకా 5 minutes సార్. ఓకే. ఎవరినైతే ఇన్వైట్ చేసామో ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తారు, ఎలా ఇస్తారు దానిలో పాల్గొన్న వాళ్ళందరూ కృతజ్ఞతలు. మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటే మనం క్షమించడానికి కోరుతున్నాం. ఓకే మాస్టర్స్, నెమ్మది 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మళ్ళీ 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. అరచేతులతో మీ ఒంటిని స్పర్శించుకోండి. ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఆ ఏరియాలో కూడా, మిగతా చోట్ల కూడా ఆ ఎనర్జీస్ మీకు పాస్ అని లిఫ్ట్ అవుతుంది. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినట్టు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి, అలాగే
ఇంత చక్కటి గైడెడ్ మెడిటేషన్ చేయించినందుకు ఓం ప్రకాష్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. సరే, నా అనుభవాలు సార్ 1 or 2 మెంబర్స్ షేర్ చేసుకున్నాను. మాస్టర్స్, మీరు ఇంతసేపు సార్ గైడెడ్ మెడిటేషన్ చేయించారు కదా మన చేత. మీ అనుభవం ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఇస్తాను నేను. వెంకటప్రసాద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. తర్వాత 6 o'clock జాయిన్ అయ్యాను. సార్ వాయిస్ ఎందుకు క్లియర్ గా రావట్లేదు నాకు. ఓకే సార్. ఫోన్ ప్రాబ్లం, నెట్వర్క్ అందట్లేదు మేడం. అది ఇది కూడా చూడండి. సాంబయ్య సార్, సాంబయ్య సార్ మీకు కూడా అన్మ్యూట్ ఇచ్చాను. మీరు స్టార్టింగ్ లోనే ఉన్నారు కదా. మేడం అన్మ్యూట్ నరసింహ గారు చేయరాదు మీకు చాలామందికి. ఓకే సార్, ఓకే సార్. అమ్మ నాకు అన్మ్యూట్ చేయరాదా నాకు? నరసింహ, ఓకే సార్, మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం సార్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా కర్మయోగం అనే టాపిక్ గురించి మనకు ఓం ప్రకాశం సార్ గారు వివరిస్తున్నారు. అందరూ కూడా సార్కి మరి ఒకసారి వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. బాగా కనిపిస్తుందండి ఇప్పుడు? రొటేట్ చేశాను. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ధ్యాన మిత్రులందరికీ ఈరోజు కర్మయోగం గురించి మనం డిస్కస్ చేద్దాం. కర్మ మనం రోజు వాడుకునే ఉతపదమే ఇది. మనకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా నా కర్మ నా కర్మ అని చెప్పని అంటుంటాం. కర్మ అంటే చేసిన పని. ఇది గత జన్మల్లో మనం అంటే ఈ స్టేజ్కి వచ్చే వరకు కనీసానికి కొన్ని వందల జన్మలు తీసుకొని ఉంటాము. మొదటి 200 జన్మల్లో అయితే ఏదైతే జరుగుతుందో అప్పుడు మనం ఈ స్థితిలో ఉంటాం. ఏదంటే తామస గుణంలో ఉంటాం. తామస గుణంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి రాక్షస గుణాలు ఎక్కువ ఉంటాయి మనలో. అంటే అరిషడ్ వర్గాలు అయితే ఉన్నాయో అక్కడ మీకు ఎగ్జాంపుల్ రావణ కుంభకర్ణులు, తర్వాత మీకు శిశుపాల దంతవక్తులు, దుర్యోధన దుశ్శాసనులు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఇలా వాళ్ళంతా ఎలా అంటే అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను, నా మాట వినాలి, వేరే మాట వేరే నువ్వు నాకు ఎదురు చెప్పొద్దు అనే భావంతో ఉంటారు. ఆ భావనలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎదుటివాన్ని హింసిస్తారు. వాళ్ళ మాట విన్నప్పుడు అవసరం వస్తే చంపేస్తారు కూడా. ఆ ప్రవృత్తిలో ఉండి చివరికి కర్మలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. చివరికి వాళ్ళు చంపబడతారు. అంతేగాని వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. ఒకసారి శ్రీకృష్ణ వారు అడుగుతారు దుర్యోధన్ని, నీకు మంచి చెడు రెండు తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఎందుకు నువ్వు చెడు పనులు చేస్తావంటే దుర్యోధన చెప్తారు అని, నాకు దాంట్లోనే సంతోషంగా ఉంటుంది, అందుకనే చెడు పనులు చేస్తానని చెప్పి. అలా అంటే ఆ విధంగా ఆ కర్మలు చేసి వాళ్ళు కర్మల్ని పెంచుకుంటారు. ఆ పెంచుకున్న కర్మల్ని మళ్ళీ మనకి పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పెడతా అంటే మనకి 3 రకాల కర్మలు ఉంటాయి ఇందులో. అలా కూడబెట్టుకునే సంచులు ఉంటాయి కదా, మూటలన్నీ 200 జన్మల్లో వచ్చిన కర్మలన్నీ. అందరికి వినిపిస్తుందండి?
వాయిస్ ఓకే సార్, ఓకే. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఆ కూడబెట్టుకున్న సంచులన్నీ ఆ కర్మలు అక్కడ మనకు మూటగా ఉంటుంది, దాన్ని సంచిత కర్మలు అంటారు. ఇంకోటి వచ్చేసి ఆగామి కర్మలు, ఆ తర్వాత ప్రారంధ కర్మలు. ఈ 3 రకాల కర్మలు ఉంటాయి కదా. ఈ ప్రారంధ కర్మలు సంచిత కర్మలు అంటే మనకు అది జరిగిపోయినాయండి, వాటి కోసం మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం కదా. ఆ జన్మ తీసుకున్నప్పుడు ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటాం ఆ కర్మల్ని. అనుభవిస్తున్నప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్నే ఆగామి కర్మలు అంటారు. ఆగామి కర్మల్లో మనం ఈ కర్మను అనుభవిస్తూ ఇంకా కొన్ని కర్మలు చేసుకుంటాం, దాంట్లో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. అది దానికి తగ్గట్టుగా ఫలితాలు మళ్ళీ వస్తాయి. ఈ ప్రారంధ కర్మ ఏవైతే సంచిత కర్మలు మనం అనుభవించినప్పుడు వచ్చిందో ఏదైతే ఉందో దాన్ని ప్రారంధ కర్మలు అంటారు. ప్రారంధ కర్మల్ని కనుక మనం చేస్తున్నప్పుడు ఏదైతే మళ్ళీ ప్రొడక్ట్స్ ఉంటాయో మంచి చెడు అనేది, అది ఆగామి కర్మలుగా మారిపోతాయి అన్నట్టు. 3 రకాల కర్మలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ కర్మలు అనేది అందరికీ వర్తిస్తుంది. దేవగణాలు కానీ, ఋషిగణాలు కానీ, మనుషులైనా, ఈ మూడిటికి. ఎందుకంటే అందరికి అక్కడ మీకు వాళ్ళకి బుద్ధి అనేది ఉంటుంది కాబట్టి. జంతువులకి వీటికి ఆ కర్మ అనేది ఉండదు. ఈ కర్మలు మనం చేయటం వల్ల మనకి ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే మీకు అనుభవిస్తే పోదు అది. ఎందుకంటే మనం అజ్ఞానంతో మనం ఎన్నుకున్న పాత్రే అనే జ్ఞానం మనకుండక ఏం చేస్తాం, మనం వాళ్ళని తిడతాము. ఎవరైనా మన తిట్టేందుకు వచ్చారనుకోండి, ఫైట్ చేసేందుకు వస్తే, ఆ ఫైట్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేస్తాం మనం, వాడిని మళ్ళీ తిడతాం. వాడు ఒకటి తిట్టాడంటే మళ్ళీ 10 తిట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడికి కాకుండా మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఇంకా వేరే 10 మందికి చెప్తా అన్నట్టు. ఈ ప్రాసెస్ ఏంటంటే అలానే వేరే వాళ్ళ మీద కామెంట్ చేయటం, ఇంటర్ఫియర్ కావటం, తర్వాత జడ్జిమెంట్స్ చేయటం, వీటి వల్ల కూడా మన కర్మలు అనేది తెచ్చుకుంటాం అన్నట్టు. మన ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చెడు కర్మలని మనం తెచ్చుకొని ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అన్నట్టు. ఇలాంటి ఎందుకంటే మన అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి. అది ఎప్పుడు అయితే ఈ అజ్ఞానం తొలగిపోతుందో దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అని చెప్తుంటారు. అప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా, దానివల్ల అది నేను ఎన్నుకున్న పాత్ర కాబట్టి అతను ఏదో నాకు చెప్పదలుచుకున్నాడు, అది విందాము, విని దాని నుంచి ఏమైనా నేర్చుకుందాము. నేర్చుకొని అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ తిట్టిన వాళ్ళని మనం ఏమనాలంటే, మీరైతే నాకు చెప్పదలుచుకున్నాను, నేను నేర్చుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకెప్పుడు ఇంకా మీ అవసరం లేదు అని మనం తిరిగి పంపించాం అనుకోండి, వాళ్ళు రెండోసారి మన దగ్గర ఫైటింగ్కి రారు. ఆ విధంగా ఏంటంటే మన కర్మల్ని పెంచుకోవటం అనేది జరగదు. దీని జ్ఞానదగ్ధ కర్మ అని అంటే మన గీతాచార్య చెప్పింది ఏంటంటే, ఇది మనకు ఆ జ్ఞానం అయితే ఎప్పుడు ఉంటుందో నేను ఎన్నుకున్న పాత్ర అనేది ఇలాంటి జరగదు. ఈ విద్య అత్యంత కఠినమైనది, గహనమైనది, ఒక పట్టాన అర్థం కానిది. చదివినా విన్నా అర్థమైనట్లుంటుంది కానీ ఒక పట్టాన కొరుకుడు పడదు. ఇందుకోసమే ఈ బ్రహ్మ విద్యను రామాయణం పేరుతో ఎవరు ఈనాటి కవులు రాయడానికి సాహసించలేదు. ఈ ఉత్తర రామాయణంలో వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మ విద్యను రామునికి 15 సంవత్సరాల వయసులో ఉపదేశించారు. 32,000 శ్లోకాల్లో ఇంత దీర్ఘమైన ఉపదేశం మరో ఏ గ్రంథంలో కనపడదు. ఈ బ్రహ్మ విద్యలో భాగంగా వశిష్ఠుల వారు 6వ ప్రకటన నిర్వాణ ప్రకటనలోని 52వ వర్గ నుండి 58వ వర్గ వరకు అద్భుత అర్జునోపాఖ్యానం పేరుతో భగవద్గీతను భగవాన్ వాచగా అర్జునుడికి ఉపదేశించినట్లు శ్రీరామునికి గీతా సారమంతా ఉపదేశించబడినది. ఇది వశిష్ఠ గీత అన్నట్టు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమేమంటే, త్రేతాయుగంలో శ్రీ కృష్ణార్జునుల ప్రస్తావన ఎలా వచ్చింది, అంతేకాదు కృష్ణార్జునుల జన్మలు, ధర్మరాజు భీమ దుర్యోధన జన్మలు, మహాభారత యుద్ధ కారణాలతో పాటు కురు పాండవుల యుద్ధ సేనల వివరాలు ఎలా దర్శించబడినవి,
ఇంకా ఇప్పటికి భగవద్గీత శ్లోకాలు యథాతథంగా కొన్ని అప్పటికే ఎలా ఊహించబడినది. వశిష్ఠుల వారి భవిష్యత్ దర్శనము ఎలాంటిదో రాబోయే అధ్యాయాలు అతని భవిష్యత్ దర్శనం వల్ల ఇలా చేయగలిగారు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, శ్రీరాముడు దేవుడు కదా, ఆయనకు అవసరం అని. ఏమంటే రామునికి ఈ బ్రహ్మ విద్య ఉపదేశం అవసరమా? శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు అవతారం కదా, విష్ణు భగవానుడి అవతారమైన శ్రీరాముల వారికి బ్రహ్మజ్ఞానం లేదా? మరి శ్రీకృష్ణుడు కూడా విష్ణు అవతారమైనప్పటికీ సాందీపు ఋషి వద్ద విద్యాభ్యాసం, అస్త్రశస్త్ర విద్యా సాధ్యాలు విద్యలు, వేద విద్యలు, బ్రహ్మ విద్యలు ఎందుకు అభ్యసించాడు? రామకృష్ణులు విష్ణు అవతార మానవులుగా జన్మించిన కేవలం ధర్మాన్ని రక్షించడానికే. మరి ఎందుకు ఇద్దరికి ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ కష్టాలు పూర్వజన్మ కర్మ కారణమా అనే సందేహాలు మనకు అందరికీ కలుగుతుంటాయి. ఈ కర్మ సూత్రాలు జన్మించిన జీవులందరికీ కారణం లేకుండా జన్మ రాదు. పూర్వజన్మ సంచిత కర్మయే జన్మ కారణమని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇందుకు కేవలం మానవులే కాదు, దేవతలు, ఋషులు సైతం ఈ సూత్రాన్ని కట్టుబడాల్సిందే. ఎవరికి మినహాయింపు లేదు. కర్మ ఫలాలు అనుభవించక తప్పదు. సామాన్య మానవులైతే మరి సాక్షాత్తు విష్ణు భగవాన్ని అంశావతారమైన జన్మించిన నారసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలకు ఈ కర్మసూత్రం వర్తిస్తుందా అంటే దీనికి సమాధానం వ్యాస, వాల్మీకి, వశిష్ఠులే అవునని చెప్పారు. ఎక్కడ ఈ సమాధానాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే కాస్త శాస్త్రజ్ఞానం అవసరం. అదేంటో కర్మల స్వరూపములు. శాస్త్రాల ప్రకారం కర్మలు 3 రకాలుగా విభజించబడ్డాయి. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఈ 3 కర్మలకు లోబడే మానవులకు, దేవతలకు, ఋషులకు జన్మలు వస్తుంటాయి. సంచిత కర్మ అనేక జన్మల్లో సంపాదించబడిన కర్మను అనుభవించి మిగిలిన కర్మయే సంచిత కర్మగా పేర్కొని మరొక జన్మకు కారణమవుతుంది. ప్రారంధ కర్మ అంటే సంచిత కర్మ ఫలాలను అనుభవించడం కోసమే జన్మించి సుఖ దుఃఖాల రూపంలో అనుభవించడమే ప్రారంధ కర్మ. ఈ ప్రారంధ కర్మ అనుభవిస్తేనే పోతుంది. ఈ సంచిత కర్మ ఎంత ఉందో అన్ని జన్మలు వస్తాయి అనుభవించడానికి. ఆగామి కర్మ అంటే ప్రారంధ కర్మ ఫలాలను అనుభవిస్తూ మరికొన్ని కర్మలు చేస్తుంటాము. ఈ కర్మ ఫలాలే ఆగామి కర్మగా మారి సంచిత కర్మకు జోడై మరొక జన్మకు కారణమవుతుంది. ఈ కర్మలను నిష్కామంగా చేస్తే ఆగామి కర్మకు నివారించవచ్చు అని గీతోపదేశం. మనం లాస్ట్ టైం కర్మల గురించి మాట్లాడినప్పుడు కర్మలు ఎలా చేయాలని దాని మీద ఆ శ్లోకాలు చదివాం. అందులో ఏంటంటే నిష్కామ కర్మ చేయాలి, తర్వాత కర్మ ఫలితాన్ని ఆశించవద్దు అని. కర్మలు చేయకుండా ఉండకూడదు, కర్మలు చేయాలి కానీ నిష్కామంగా ఫలాన్ని ఆశించకుండా చేయాలని చెప్పని గీతోపదేశం చేశారు. ఈ 13 కర్మలకు అంటకుండా కర్మలను ఎంతో కౌశలంగా చేయాలని, సత్యమేవ సమర్థమే యోగమని, జ్ఞానాగ్ని చేతనే కర్మలు దగ్ధం కాగలని, కర్మ నిశేషమైతేనే మోక్షానికి అర్హతని, కర్మనాశనం ఎలానో కింది భగవద్గీత శ్లోకాలే నిదర్శనం. యోగ కర్మశ కౌశలం ఇది భగవద్గీతలో. తర్వాత యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమాహం పండిత బుధ. జ్ఞానాగ్ని సర్వ కర్మాన్ని భస్మ సాత్కురునే తదా. ఈ 3 శ్లోకాల్లో కర్మ గురించి చెప్తున్నారు. కావున సంచిత కర్మలోని కొంత భాగము ప్రారంధ కర్మగా అనుభవించాలి, తప్పదు. దీనికి నివారణ లేదు. ఈ ప్రారంధ కర్మ అనుభవించగా మిగిలిన సంచిత కర్మను జ్ఞానాగ్ని చేతి భస్మం చేసి నివారించవచ్చు. ఇక ఆగామి కర్మ నివారణకు ప్రస్తుత జన్మలో చేస్తున్న కొత్త కర్మలు నిష్కామంగా కోరికలు వదిలి ఫలాపేక్ష లేకుండా చేయగలిగితే ఇది కూడా నివారించబడి మోక్షానికి అర్హత సంపాదించవచ్చు. ఇదే కౌశలంగా చేసే
కర్మయోగం కాబట్టి మోక్షానికి కావలసినవి ప్రధానంగా రెండు. ఒకటి నిష్కామ కర్మకాండ, 2 జ్ఞానకాండ. ఇదే విషయం యోగా వాసిష్టంలో ఘంటాపథంగా చెప్పబడింది. సామాన్య మానవులకు ఈ కర్మ సూత్రాలు అన్వయించక తప్పదు. మరి అవతార పురుషులైన శ్రీరామకృష్ణుల సంగతి ఏంటి అంటే, వీరికి పూర్వజన్మ లేకపోయినా ధర్మరక్షణ, సాధురక్షణ, దుష్ట శిక్షణ, భూభారం తగ్గించడానికి యుగ యుగాల్లో అవతరిస్తారని గీత వాక్యం. పరిత్రాణ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభితానమ ధర్మస్య తదాత్మనం సుజామ్యహం. కానీ ఈ కారణాలే కాక శాప కారణాలు కూడా ఉన్నాయి. ఈ శాపాలను పూర్వకర్మగా స్వీకరించి భగవంతుడైన కూడా శాప ఫలితాలను అనుభవిస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడని శాస్త్రవచనం. మరి శ్రీకృష్ణునికి గల శాప కారణాలు ఏమిటో చూద్దాం. శ్రీరామునికి గల శాప కారణాలు. ఒకనాటి బ్రహ్మసభలో విష్ణు ప్రవేశించినప్పుడు అచ్చటనున్న సనత్కుమారుడు ధ్యానంలో ఉన్నందున గౌరవించలేదు. అప్పుడు విష్ణువు మండిపడి, అంత పరధ్యానమా, నీవు భూలోకంలో కుమారునిగా అంటే కుమారస్వామిగా జన్మించమని శాపం అదొక ఎగ్జాంపుల్ రాముడిది యోగ వాసిష్టంలో. ఇంకో దేవదాన యుద్ధంలో దానవులు భృగు మహర్షి భార్య ఖ్యాతి దగ్గరికి వెళ్ళి తన ప్రతివత శక్తిని సహాయంగా ఇవ్వమని కోరగా ఆమె అందుకు అంగీకరించను. దాంతో దానవులు చెలరేగి దేవతలపై యుద్ధంలో ఆధిక్యత సంపాదించారు. దీని కారణం తెలుసుకుని దేవతలు విష్ణువుతో, మీ అత్తగారైన ఖ్యాతి దానవుల పక్షాన ఉన్నందునే దేవతలు పరాజితులై అవుతున్నారని తెలిపారు. దేవతలకు అన్యాయం చేస్తే ఊరుకోమని విష్ణువు తన చక్రంతో తన అత్తగారైన ఖ్యాతి శిరస్సును ఖండించారు. లక్ష్మీదేవి వెంటనే తన తల్లికి జరిగిన ఉపద్రవానికి శోకించి సముద్రంలోకి దూకి ప్రాణప్రవేశం చేస్తుంది. భృగు మహర్షి క్రోధావేశంతో, నీవు భూలోకంలో మానవునిగా జన్మించి భార్యావియోగము పొందుదువుగాక అని విష్ణువుకు శాపం ఇచ్చాడు. విష్ణువు ఇలా చేయడానికి కారణం ఏమంటే, ఖ్యాతి తన అంతరంగంలో సదా విష్ణు స్మరణ చేస్తూ విష్ణువులో ఐక్యం కావాలని కోరుకున్నది. కాబట్టి విష్ణు అలా చేశారని భృగు మహర్షికి తెలియక శాపం ఇచ్చాడు. భృగు మహర్షి తన భార్య కదా ఈ ఖ్యాతిని చంపబడినందుకు అతనికి శాపం ఇస్తాడంట. ఇంకోటి ఏంటి, అంబరీష చక్రవర్తి చేసిన ఏకాదశి వ్రతంలో దూర్వాస మహర్షి విచ్చేసి తాను స్నాన సంధ్యాదులు ముగించుకొని ద్వాదశపారాయణ ముహూర్త సమయానికి వస్తానని తెలిపి వెళ్ళి ద్వాదశపారాయణ ముహూర్త సమయానికి రాలేదు. అంబరీషుడు ఏం చేయాలో పాల్పోక అక్కడున్న బ్రాహ్మణులతో సంప్రదించి పారణగా ఉదకం మాత్రమే ఆచమించవచ్చునని సలహా పాటించి నీటిని 3 సార్లు ఆచమించగానే దూర్వాసుడు ప్రవేశించి మహోద్రగ్రుడై అంబరీషుడికి 10 శాపములు ఇచ్చాడు. నీచమైన మత్స్య, కూర్మ, వరాహములుగా జన్మించమని, మరుగుజ్జుగా జన్మించమని, నరుని ప్లస్ సింహ రూపంలో వికృతంగా జన్మించమని, బ్రాహ్మణునిగా జన్మించి క్రూరునిగా మారి ఘోరమైన హత్యలు గావించమని, క్షత్రియునిగా జన్మించి జ్ఞాన శూన్యునిగా మారమని, క్షత్రియ వంశంలో జన్మించిన రాజ్యాధికారం లేనివానిగా ఉంటావని, క్షత్రియునిగా జన్మించిన దురాచార పాపండ మార్గోపదేశాలు చేయమని, బ్రాహ్మణునిగా జన్మించి శత్రుఘాతకునిగా హింసించువానిగా ఉండగలవని 10 శాపాలు ఇచ్చి, మరి 11వ శాపమును ఇవ్వబోతుండగా విష్ణు ప్రత్యక్షమై 11వ శాపము ఇవ్వకుండా అడ్డుకొని భక్తుల్లో అగ్రగణ్యుడైన అంబరీషునిపై జాలి రక్షించి పై 10 శాపములు భక్తుని తరఫున తాను స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మనకు దశావతారాలు వచ్చాయి. దాంట్లో ఏంటంటే మత్స్యము, కూర్మము, వరాహము, నరసింహమూర్తి, నరుగుజ్జు అంటే ఈయన వామనమూర్తి,
తర్వాత క్రూర రాక్షసుడిగా అంటే బల మన ఇతను పరశురాముడుగా, అంటే రాజుగా పుట్టి బ్రాహ్మణుడిగా పుట్టి అందరినీ రాజులను చంపేస్తాడు అన్నట్టు పరశురాముడు. తర్వాత బలరాముడు, రాముడు, సారీ రామావతారం తర్వాత బలరామ అవతారం, కృష్ణ అవతారం. ఈ కృష్ణ అవతారంలో ఏంటంటే తను రాజుగా అయినా కానీ అతని కిరీటం అనేది లేదు. సో ఈ విధంగా బుద్ధుడు ఇప్పటి వరకు అన్ని తీసుకున్నారు, కల్కి అవతారం రాలేదు. ఇలా అంబరీషుడికి ఇచ్చిన శాపాన్ని శ్రీ మహావిష్ణువు తన శాపంగా తీసుకొని ఈ జన్మలెత్తి లోకాలని కాపాడేందుకు ధర్మ రక్షణ చేస్తారన్నట్టు. ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా సనత్ కుమార, భృగు, దూర్వాసులు శాపములను తన పూర్వకర్మగా స్వీకరించి క్షత్రియునిగా ఇక్ష్వాకు వంశంలో రాముడు జన్మించాడు. 15 సంవత్సరాల వయసు వరకు శ్రీరాముడు జ్ఞానశూన్యుడే. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామునికి కలిగిన వైరాగ్యం పోగొట్టడానికి బ్రహ్మజ్ఞాన మంత్రిని ఉపదేశించి బ్రహ్మజ్ఞానిగా మార్చాడు. బ్రహ్మజ్ఞానిగా మారినప్పటి నుండి తన సుఖ దుఃఖాలను సమానంగా భావించి ఆదర్శ పురుషునిగా తాను అవతరించిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసి భూభారాన్ని తగ్గించాడు. రాక్షసంహారానికి కావలసిన శస్త్రాస్త్ర విద్యలు వశిష్ఠ విశ్వామిత్రులు వద్ద గ్రహించి ఇంద్రధనుస్సుతో అగస్త్యుని ఆదిత్యహృదయం మంత్రోపదేశంతో తన కార్యమును పూర్తి చేశాడు. అందుకే శ్రీరాముడు ఎప్పుడు దేవ సంభూతుడని విష్ణు అవతారమని తనకు తాను ప్రకటించలేదు. పైగా ఋషులు ఓ రామ సాక్షాత్ విష్ణువే అని సంబోధించినా కూడా నేను సామాన్య మానవుడినేనని కేవలం దశరథ కుమారుడిని మాత్రమే చెబుతూ తన అవతార రహస్యమును ప్రకటించలేదు. శ్రీకృష్ణునికి గల శాపములు. దూర్వాసుడు అంబరీషునికి ఇచ్చిన 8వ శాపమును స్వీకరించి యదువంశంలో జన్మించిన రాజ్యాధికారం లేకుండానే తన అవతార కార్యమును పూర్తి చేశాడు. గాంధారి శాపాన్ని స్వీకరించి భారత యుద్ధ అనంతరం తాను 36 సంవత్సరాలకు తన ఎదుటే యదువంశం నాశనమవుతున్న నిస్సహాయంగా ఉపేక్షించడం. దూర్వాసుడు ఒకసారి కృష్ణుని వద్దకు వచ్చి తనకు పాయసం వండించమని ఆదేశించాడు. రుక్మిణీ దేవత పాయసం వడ్డించగా తినకుండా ఆ పాయసాన్ని తన ఒంటికి రాయమన్నాడు. రుక్మిణీ కృష్ణులు అలాగే చేశారు. దూర్వాసుడు రథంలో కూర్చుని గుర్రాలకు బదులుగా రుక్మిణి కృష్ణులను రథం లాగమన్నాడు. లాగటంలో రుక్మిణీదేవి ఒకంత వెనుకబడితే చెర్నాకులతో కొట్టసాగాడు. దుర్వాసుని కోపం ప్రభావం తెలిసి రుక్మిణి శ్రీకృష్ణులు ఎంతో ఓపికగా భరించారు. శ్రీకృష్ణునికి ఎలా శాపం ఇవ్వాలో తెలియక చివరికి దూర్వాసుడు తనకు పాయసం ఒంటి నిండా పోయమని చెప్పినా కూడా తన అరికాల కింద పూయటం మార్చావని నీవు నీ చివరి దశలో నీ అరికాలు గాయంతోనే మరణించగలవని శాపం ఇచ్చాడు. ఇది దూర్వాసుడు అలా ఇవ్వటం వల్ల చివరికి అరికాలకి మన బోయేవాడు వచ్చి బాణం వేసినప్పుడు కాలికి తగిలి దాంతో నిర్వాణం చెందుతారు. శ్రీకృష్ణుడు దూర్వాసుని మొదటి శాపఫలంగా యదువంశంలో రాజ్యాధికారం కిరీటధారణ లేకుండానే సంచిత కర్మ ఫలంగా జన్మించి గాంధారి దూర్వాసుల శాపాలను ప్రారంభ కర్మగా అనుభవించి అంటే ముందు దూర్వాసుడు ఎప్పుడు అంబరీషుని తిడతారు కదా, అవి వచ్చి సంచిత కర్మలుగా వచ్చాయన్నట్టు దశావతారాలు. తర్వాత గాంధారి వచ్చేసి జరుగుతున్నప్పుడు కదా, మహాభారతం జరుగుతున్నప్పుడు ఆ శాపాలను ప్రారంభ కర్మగా అనుభవించి తన అవతార కార్యాన్ని పూర్తి చేశాడు. ఇలా మనకు కొన్ని దేవతలు ఎలా ఋషులు ఆ ప్రారంభ కర్మల్ని సంచిత కర్మల్ని ఎలా కర్మల్ని అనుభవించారని కొన్ని ఎగ్జాంపుల్స్. అలాంటి మన జీవితంలో కూడా కర్మ ఇప్పుడు మనకు మన జీవితం కాదు,
రమణ మహర్షి ఒకరోజు ఆ, వెళ్తూ ఉంటాడు, తన శిష్యుడు ఎంబడి వస్తుంటాడు. వచ్చినప్పుడు ఆయన ధరించేది చిన్న గోచి కదా, ఆ గోచిని కూడా చిన్న ముక్క చేసి తీసుకోమంటాడు. తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తుంటే రాయి గాయం తగులుతుంది. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, ఈ గాయం మరి ముందే మీకు తెలుసు కదా, మరి ఎందుకు మీరు తప్పించుకోలేదంటే, అది తప్పించుకోకూడదు, కర్మని అనుభవించాలి, నేను దానికోసమే అలా అనుభవించాల్సి వచ్చింది అని చెప్తారని. అలా మహర్షులు ఏంటంటే వాళ్ళకి ఉన్న జ్ఞానంతో జరగబోయేది తెలిసినా కూడా వాళ్ళు ఆ విషయాల్ని వాళ్ళు అనుభవిస్తారన్నట్టు. రామకృష్ణ పరమహంస కూడా తన కాళీమాత ఎప్పుడు దర్శనం చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు శిష్యులు అడుగుతారు, అంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది, మరి ఎందుకు మీరు కాళీమాతతో మాట్లాడుతున్నప్పుడు అడగొచ్చు కదా, మీరు ఆ దాన్ని నివారించమని. అంటే అవి ఇప్పుడు నివారించమంటే ఇప్పుడు నివారిస్తుంది, కానీ దానికోసం నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అనుభవించేందుకు, అనుభవించక తప్పదు, కాబట్టి ఈ జన్మలో నేను కంప్లీట్ చేసుకుని ఇంకా జన్మరాహిత్యం పొందాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను. అలా ఎవరికైనా అంటే మహర్షులకి ముందు విషయాలు తెలిసి ఆ జ్ఞానంతో ఆ కర్మలన్నీ పోగొట్టుకుంటారు. అంటే ఈ జన్మలో ఆ, ఎప్పుడు తెచ్చుకున్న సంచిత కర్మలే కాకుండా ఒకసారి మనకు పూర్తయినాయి అనుకోండి, అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నిర్వాణ స్థితిలో ఉంటామో అప్పుడు ఏంటంటే అనంత శక్తి మనకు మిళితమైనప్పుడు ఆ సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అంటే మన ఈ జన్మకు తెచ్చుకున్నాయి. ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, మిగిలిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ జన్మలోనే అంటే ఒక్కొక్కటి తప్పించుకొని అనుభవిస్తూ ఆ తర్వాత అది కర్మశూన్యం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు, జన్మరాహిత్యం జరుగుతుంది. సో ఆ విధంగా మన మాస్టర్స్ కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, అలాంటి మాస్టర్స్. ఇప్పుడు డాక్టర్ న్యూటన్ కానీ, డిఎన్ఏ స్వర్లత మేడం కానీ, వాళ్ళు గత జన్మలో జరిగిన జన్మలను చూసేసి వాళ్ళకి అజ్ఞానం ఉంది, ప్లస్ ఇప్పటికి వాళ్ళు అంటే హాస్టల్గా వాళ్ళు మాస్టర్స్ తో టచ్ లో ఉంటారు. ఆ, పోయిన జన్మ కర్మలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మిగిలిన సంచిత కర్మలు ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని కూడా జీరో చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఇప్పుడు వీళ్ళు, అంతకుముందు పరోక్షంగా వచ్చేసి రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, అలాంటి యోగులు ఎందరో ఉన్నారు. యోగులు ఏంటంటే ఈ జన్మనే చివరి జన్మగా చేసుకున్నందుకు వాళ్ళు ఈ కర్మలన్నీ నాశనం చేసుకుంటారంట. అలా థర్డ్ ఐ మాస్టర్స్ గా ఎప్పుడైతే అవుతారో ఆ థర్డ్ ఐ మాస్టర్స్ కి ఈ జ్ఞానంతో వాళ్ళు ఈ కర్మల్ని, రాబోయే కర్మల్ని కూడా పూర్తి జీరో చేసుకొని ఇదే ఆఖరి జన్మగా చేసుకుంటారు. దానికి మన పత్రిజీ కూడా ఒక ఉదాహరణ. అలా ఎందరో ఋషులు మహర్షులు ఇలా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కానీ మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు మనం, లేకపోతే ఎవరైనా మన తిట్టినప్పుడు ఆ టైంలో ఏంటంటే జ్ఞానాగ్నికి దగ్ధ కర్మ అని, అంటే ఇది కర్మలో భాగమే కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనే జ్ఞానంతో ఉంటే మనం వాళ్ళని దూషించాం ఎప్పుడు. తర్వాత 10 మందికి కూడా చెప్పాము. అక్కడితో ఆ జ్ఞానంతో ఏం చేస్తామంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతాం. నాకు నా స్వానుభవమే, నేను జరిగింది రీసెంట్గా కైలాష్ మానసరోవర్ వెళ్తున్నప్పుడు నేను ఆ స్టిక్స్ పోర్టర్ నా లగేజ్ తీసుకున్నాడు, కానీ కర్రలు తన కర్ర నా కర్ర ఇచ్చేసి గుర్రం మీద పట్టుకోమన్నాడు. నేను ఆలోచించలేదు, కానీ నేను ఏం చేశాను, అలానే పట్టుకొని వెళ్తూ ఉన్నాను. అందులో ఒక స్లిప్ అవుతున్నాను, మళ్ళీ మళ్ళీ గట్టిగా పట్టుకున్నామని ఒకసారి అది స్లిప్ అయిపోయింది. ఆ గుర్రం దాంట్లో ఆ, భయపడతాయి కదా, భయపడితే ఇలా పైకి లేచినప్పుడు నేను ఇలా వెనకాల పడిపోయి నా చేతులకు ఇలా గాయాలైన, ఇది సర్జరీ తర్వాత విషయం. కానీ నాకేంటంటే ఆ మనకి పిరమిడ్ ధ్యానం వల్ల నాకు ఆ జ్ఞానంతో నేను ఏం చేశాను, ఆ జరిగినందుకు ఇంకోటి ఒకటేంటంటే అక్కడికి కర్మ అనేది మనం తప్పించుకోలేం కూడా, అది ఎక్కడైతే జరగాలో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ ప్లేస్ కి మనం దూరంగా ఉన్నా కూడా మన ఆ విధంగా తీసుకెళ్తుంది. దానికి కారణం ఏంటంటే నా ఈ ట్రిప్ అన్నట్టు. నేనైతే ఇద్దరు కలిసి వెళ్దాం అనుకున్నది, అంటే 7 సంవత్సరాల నుంచి అనుకున్నది, అది కాలేదు. ఇప్పుడు నాకు సుమారుగా 70 సంవత్సరాలు వచ్చే ముందు అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం కూడా నా ఫ్రెండ్తో ఇద్దరు కలిసి వెళ్దాం అనుకుంటే అది
క్యాన్సిల్ అయిపోయి ఇంకా అతను క్యాన్సిల్ రాలేదు. నేను ఒక్కనే ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. అది ఇంకా అవుతుందో కాదో అనుకున్న దానికి కూడా అన్ని పర్మిషన్స్ రావటం, ఒక దారి దొరకటం, అవి వెళ్ళటం అనేది అదంతా యాదృచ్ఛికంగా కాదు. మనకేంటంటే ఎక్కడైతే కర్మ జరగాల్సిందో అక్కడికి మనని తీసుకెళ్తుంది. ఇప్పుడు నాకు నేను ఏదైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందో లేదా అవుతుందో కాదో డౌట్‌తో ఉన్నదానికి నాకు ప్రోగ్రామ్ జరగటము, ఆ తర్వాత గుర్రాలు తీసుకున్నప్పుడు కూడా అక్కడ 12 మంది గుర్రాలు కడిగితే ఐదో గుర్రాలుండి నాకు ఆ గుర్రం రావటం. ఆ గుర్రం యాక్టివ్‌గా ఉంది. తర్వాత అతను పోర్టర్ వచ్చేసి కొంచెం డల్‌గా ఉంటాడు. ఇంకా అట్లా ఆ విధంగా మనకి ఎక్కడైతే చోట్లో కర్మ జరగాల్సిందుందో అక్కడికి ప్రకృతి తీసుకెళ్తుంది మనకి. తీసుకెళ్ళి అక్కడ ఆ కర్మను జరిపిస్తుంది. ఆ కర్మ ప్రక్షాళన అయిన తర్వాత మనం ఎలా ఉంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కర్మను మనం యాదృచ్ఛికంగా తీసుకొని యాదృచ్ఛికంగా గనుక అయితే మనం ఇంకా కర్మను పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా యాడ్ అవుతూ ఉంటది. అలా కాకుండా మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నట్టు మనకి ఎప్పుడైతే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నా కర్మ ఫలితాన్ని ఇక్కడ నేను అనుభవించాల్సి ఉంది. దానికే ఇవన్నీ కండిషన్స్ వచ్చాయి అనే జ్ఞానంతో మనం ఉన్నప్పుడు ఏంటంటే, అది జరిగిన తర్వాత నేను ఎప్పుడు ఎవరిని దూషించలేదు. వెంటనే మనకు టెక్నిక్స్ తెలుసు కాబట్టి అదే రివర్ బెడ్ మీద పడుకొని భూమాతతోటి అంటే ఎనర్జైజ్ బాడీ బ్యాలెన్స్ చేసేందుకు రిక్వెస్ట్ చేసి అది ఒక 15 నిమిషాల తర్వాత అలా ఉన్నాను. ఆ టైంలో ఎందుకంటే వేరే అన్నోన్ పర్సన్ ప్యాసింజర్ అది ఎవరనేది కూడా మనకు తెలీదు. ఆయన వచ్చేసి ఏం జరిగిందంటే ఇలా పడిపోయింది, ఫ్రాక్చర్ అయిందని చెప్పంటే ఆయన్ని టాబ్లెట్ ఇచ్చేసి తర్వాత స్ప్రే చేసి తను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మేము కూడా అక్కడికే వస్తున్నా, అక్కడికి కలుద్దాం అన్నాడు. సరే అని చెప్పని ఢిల్లీ నుంచి శర్మ అని చెప్పి ఆయన పేరు అన్నాడు. కానీ అది జరిగిన తర్వాత ఒక 10 నిమిషాలకు నేను అక్కడ కూర్చున్నాను మంచినీళ్ళు తాగి. ఆ తర్వాత పోర్టర్ సాయంతో మళ్ళీ గుర్రాన్ని ఎక్కేసి 2 గంటలు ప్రయాణం చేసి ఆ చోటుకి చేరుకున్నాను. అంటే అక్కడ నా కర్మ ప్రక్షాళన అయింది. ఆ కర్మ ప్రక్షాళన జరిగినందుకు నేను అక్కడే మెడిటేషన్ చేసి అప్పుడే కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరినీ అంటే ఆ కర్మకి ఎవరైతే తోడు పడ్డారో అంటే ఈ గుర్రము తర్వాత పోర్టరు ఇలా ఆ విధంగా ఎవరైతే ప్లస్ దారిలో అంటే మనకు టూర్స్ అరేంజ్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరిని ఆహ్వానించి కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే నా కర్మ ప్రక్షాళన కంప్లీట్ చేయించాలని. అట్లా ఆ విధంగా మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామో దాంతో మనకు ఆ కర్మ అనేది అక్కడ అయిపోతుంది. ఆ కర్మ అయిపోయింది కాబట్టి నాకు క్వాలిఫై అన్నట్టు. క్వాలిఫై అయ్యి తర్వాత నాకు ఈ అనుభూతులు అంటే కైలాస మానసరోవర్‌లో జరిగిన అనుభూతులు అంటే ఆ దర్శనాలు అవన్నీ చూస్తుంటే కూడా ఇప్పుడు సౌత్ పర్వతం తీసుకున్నప్పుడు అర్ధనారీశ్వరత్వం నాకు అనుభూతి చెందటం. నార్త్ తీసుకున్నప్పుడు లింగాకారంలో పర్వతం మంచు ఫామ్ అయ్యి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు స్త్రీ పురుష రూపాలు ఇద్దరు కనిపించి మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాము లింగ రూపంలో అన్నట్టుగా దర్శనం ఇవ్వటం. ఆ తర్వాత ఆ రాత్రి పడుకున్నప్పుడు కల్లో నేను చిన్న పిల్లవాడిగా మారిపోయి వాళ్ళ ఒళ్ళో కాళ్ళ మీద పడుకున్నట్టుగా అలాంటి అనుభూతులు దివ్యానుభూతులన్నీ ఎందుకంటే మనకు ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అనేది జ్ఞానం మనకు ఉన్నప్పుడు కర్మలన్నీ ఒక్కొక్కటి ఒకటి ప్యూరిఫై చేసుకొని మనం హైయర్ ఎనర్జీస్తో మాస్టర్స్తో ఎప్పుడు వాళ్ళే వస్తారు మనకు టచ్లో మనకి క్వాలిఫై చేసి మనం అది ఆ ఎనర్జీస్ మెయింటైన్ చేసుకున్నంత సేపు మనకి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దానికి నా జీవితంలో నిదర్శనం ఏంటంటే ఈ బుక్ నేను రాశాను కదా, అది ఫీడ్బ్యాక్ ముందు అందరు ఏంటంటే క్లాస్ అది మన కుండలి జాగృతి లలిత సహస్రనామం అది రాస్తున్న అది అమ్మవారే రాయించారు నాతోటి గైడెన్స్ చేస్తారంతా. సో ఇది నా జీవిత అనుభవం. మీకు ఆ బుక్ చూపెడతాను చూసుకోండి. ఈ బుక్ రెడీ చేసిన సేపు కూడా అన్ని దివ్యమైన అనుభూతులే నాకు.
ఎలా అంటే ఫస్ట్ మేము 85 పేజెస్ తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం. ఆ మొత్తం డేటా అంతా డిలీట్ చేయబడింది చేసిన తర్వాత. ఆ డిలీట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేసాం. రీవర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొన్ని అనుభూతులు వచ్చాయి. సిక్కిం వెళ్ళినప్పుడు నాకు అంటే మనకు ఏదైతే ఈ కైలాష్ పర్వతం ఉందో అది సహస్రారం భూమికి, అంటే 7th డైమెన్షన్ యాక్చువల్లీ సహస్రారం అంటే, కానీ అది 9th డైమెన్షన్. అది అంటే మన శివపార్వతుల యొక్క శిరస్సు భాగం అది. అలాంటిది ఇప్పుడు మనకు ఆ ఫుట్ హిల్స్ అంటే హిమాలయస్ ఇలా కిందికి వస్తున్నప్పుడు అది ఫుట్ హిల్స్ అంటారు, పాద భాగం అంటారు. సిక్కిం వెళ్ళినప్పుడు అది 14,150 ఫీట్లు ఉన్నా కూడా దాన్ని పాద భాగం అంటారు హిమాలయాస్. తీసుకున్నప్పుడు నాకు ఆ శివపార్వతుల పాదస్పర్శ అనుభూతి కలిగింది అక్కడికి వెళ్ళినప్పుడు. అలానే అక్కడ వాళ్ళ మనకు సైనికులు వాళ్ళని చూస్తే శివగణాలు లాగా నాకు అనిపించి వెళ్ళి వాళ్ళని నాకు చేసుకుని వాళ్ళకి చెప్పాను, మీరు శివగణాలు కాకపోతే ఇంత మంచిలో ఇంత యాక్టివ్గా ఎలా వర్క్ చేస్తారు అని చెప్పి ఆ అనుభూతిని వాళ్ళతో పంచుకున్నాను. ఇలా ఆ విధంగా నాకు ప్రతి చోట కూడా అంటే ఈ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ అనుభవాలు కూడా ఇందులో రాశానంటే అదే కారణం ఏంటుంది, వచ్చిన డేటా మొత్తం డిలీట్ కావడానికి. అది ప్లస్ ఇంకా కొన్ని సూర్యోపాసన అలాంటి పద్ధతులు అన్ని రాసి చివరికి 115 పేజెస్ అయింది ఇది. అంటే 30 పేజెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది డేటా. సో అట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు మీకు సైన్స్ పరంగా ఇక్కడ వెనక పేజ్ బ్యాక్ అందరికి కనిపిస్తుంది కదా. ఈ అమ్మవారి సెలక్షన్ లో కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే వెనకాల శ్రీచక్రం రావాలని. కానీ ఎన్నో ఫొటోస్ చూస్తూ ఉంటే ఫైనల్ గా ఇక్కడ వచ్చి ఆగిపోయాం మేము ఈ అమ్మవారి ఫోటో చూస్తుంటే కూడా. అలానే ప్రతిదీ ఇక్కడ మనకు ఇవి అనుభవాలు ఇందులో రాశాను. అండ్ మామూలుగా అనుభవాలు రాశాను, ఇందులో ఫొటోస్ గా చూపెట్టాను ఇక్కడ నాకు జరిగిన అనుభూతి అన్ని. ఇక్కడ కాశీలో జరిగిన అనుభూతులు, ఈ అర్ధనారీస్తత్వం, తర్వాత శివలింగ రూపం, ఇవన్నీ. అట్లే ఇవి కూడా అంటే మనం శ్లోకాలు చదువుతుంటాం కానీ ఆ శ్లోకాల్లో సాకిని ఆకిని వివిధ దేవతలు ఉంటారు కదా. ఆ దేవతలు మనం ఎక్కడైనా చదువుతుంటాం కానీ రూపాలు అనేది ఎక్కడ మనకు తెలియదు. రూపాలను బీజాక్షరాలను ఎక్కడ సరిగా చూపెట్టారు వాళ్ళ. అందుకని వాటిని కూడా కలర్ ఫొటోస్ లో ఆ దేవతల యొక్క ఇది పెట్టి పక్కన ఈ మూల మంత్రాలు, తర్వాత ఆ చక్ర యొక్క మూల మంత్రము, ఎన్ని పద్మదళాలు ఉంటాయి అనేది, ఆ కింద అధిదేవతలు, అట్లా ఒక మొత్తం 8 అంటే 7 చక్రాలకి 7 ఫొటోస్ తో పాటు మళ్ళీ మనకు ఇక్కడ శ్రీచక్రం మనకు 3 డైమెన్షన్ ఎలా ఉంటుందంటే సుమేరు అంటారు దీన్నే. దాని వివరణ, తన శ్రీచక్ర ఇది ప్లేట్ రూపంలో ఉంటాయి. ఇది వచ్చేసి పురాతన దేవాలయాలు, శక్తి దేవాలయాల్లో ఉంటాయి ఈ రూపంలో. అంటే షడుగు మాదిరి ఉంటుంది, ఒక హిల్, ఒక కొండ మాదిరి ఉంటుంది. 8 ఉండి ఆ 8 స్టేజెస్ లో దాని యొక్క వివరణ. ఆ తర్వాత ఇక్కడ మీకు శ్రీచక్రం మిగతా మామూలు దేవాలయాల్లో ఉండేది ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు లమ్మనే బీజాక్షరం. తర్వాత ఈ సాకిని దేవత ఎన్ని ముఖాలతో ఉంది, ఆమె బీజాక్షరాలు ఏంటి. తర్వాత గణపతి సింబాలిక్ గా మనం గణపతిని పూజిస్తాం కానీ ఆయన సింబాలిక్ గా ఏంటనే వివరణ. అంటే ఎందుకు పెద్ద పొట్టు ఉంది అనుకోండి, అది స్టెబిలిటీకి నిదర్శనం. చిన్న కళ్ళు అంటే సూక్ష్మ దృష్టి. తర్వాత పెద్ద చెవులు అంటే లిజన్ మోర్ అనేది. అట్లే తొండం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, తర్వాత బలంగా ఉంటుంది. అలానే ఏలిక అంటే కోరికలు చేయము. అట్లా ప్రతిదీ వివరణ ఇస్తూ దీంట్లో ఆ దేవత వివరణ ప్లస్ దానికి సైన్స్ పరంగా మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన మొత్తం మన అస్తిత్వానికి అంటే ఎముకలకి, తర్వాత ఇవి పళ్ళకి, గోళ్ళకి ఆమె అధిదేవత. మన మూలాధార చక్రానికి అస్తిత్వానికి దీంట్లో ఆమెకి మనకు ప్రసాద వివరణ కూడా. దాంట్లో ఏంటంటే పెసరప్పుతో తయారు చేసిన కట్టు పొంగల్ పెడతారు ఆమెకి.
ఆ కారణం ఏంటంటే ఆ పెసరపప్పు అన్నం మనం తిన్నప్పుడు ఏంటంటే మన ఒంట్లో చల్లదనం ఒకటి వస్తుంది, ఇంకోటి మోషన్స్ ఫ్రీగా అవుతాయి. మోషన్స్ ఫ్రీగా అయినప్పుడు గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది. గ్యాస్ ఫార్మేషన్ లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉండవు. అట్లా ఆ విధంగా మన శాస్త్రపరంగా అంటే సైన్స్ పరంగా అన్ని వివరణలు ఇస్తూ దాన్ని మనం పాటించవలసిన ఆహార పదార్థాలు ఏంటి, ఈ మనం ఆధ్యాత్మికంగా ఆలోచనలు ఎలా ఉండాలి, యాక్సెప్టెన్స్ అనేది మనలో పెంచుకోవాలి. ఆ తర్వాత మన పూర్వజన్మలో ఆ, ఈ ఈ జన్మలోనే చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సార్లు పనులు చేస్తూ కూడా ఆ మన శరీరాన్ని ఇండికేట్ చేస్తుంటుంది మనకి. ఆ చేసినప్పుడు కూడా మనం వాటిని పట్టించుకోకుండా ఏం చేస్తాం, మనం అలానే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి వీలైతే తిడతాము, కాళ్ళు నొప్పి వచ్చింది, చెవి నొప్పి వచ్చింది. అలా చేసినప్పుడు మన అజ్ఞానత చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కణాలు చచ్చిపోయి మనకు సమస్యలు పెరుగుతాయి. అలా కాకుండా మనం వాటికి ప్రేమతో కనుక స్పర్శిస్తూ, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించవలసింది, దయచేసి నన్ను క్షమించు, ఆ, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించను అని చెప్పి ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని కృతజ్ఞతలు చెప్తూ చేతితో స్పర్శించారనుకోండి, స్పర్శిస్తున్నప్పుడు ఆ పెయిన్స్ ఏవైతే మనకు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలియక అలా, ఎందుకంటే ఈ సెల్ మెమరీలో ఆ చిన్నప్పటి నుంచి ఉన్న అవి కూడా స్టోర్ అయిపోతాయి. ఆ స్టోర్ అయిపోయి మనకి బాధలు అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఈ జ్ఞానంతో మన వాటిని స్పర్శిస్తూ ధ్యానంలో కనుక చెప్పుకున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నాకు తెలియకుండా అప్పుడే అంటే కొన్ని మన డ్యూటీ పరంగా లేకపోతే పనుల పరంగా ఎక్కువసేపు నిలబడి కూడా అవి తెచ్చుకుంటాం నొప్పులు. అవన్నిటికి కూడా మనం క్షమాపణ కోరుకుంటూ ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఈ వేరౌట్ అయిన మోకాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఈ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీ కెన్ రివర్స్ ఇట్. అంటే మామూలుగా ఈ సర్జరీస్ అవి చేసుకోకుండా ఈ లోపల మళ్ళీ కార్టిలేజ్ రావటం, గుజ్జు రావటం, తర్వాత ఎముకలు కూడా సరిగా కావటం, ఇదేంటంటే మన క్షమాపణ చెప్పుకొని రెగ్యులర్గా ఇలా చేస్తున్నప్పుడు వాటితో మాట్లాడాలి. ఆ కణాలతో మనం మాట్లాడుతూ ఈ జ్ఞానాన్ని వాటికి అందించాలి. ఇది పొరపాట్ల వల్ల నాకు ఇలా జరిగింది కాబట్టి నన్ను క్షమించవలసిందిగా అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రతి సెల్, ప్రతి బాడీ కూడా దాన్ని రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన డిఎన్ఏ స్వర్ణలత మేడం అయితే తన అనుభవాలు చెప్తూ ఒకసారి అంటుంది, మొన్న ఆనంద యోగంలో వెళ్తున్నప్పుడు ఆమెకి వెహికల్లో వెళ్తున్నప్పుడు ఆ కాలు బయటికి పెట్టిందంట. ఆ పెట్టినప్పుడు ఆ పక్కన బండరాయి పెద్దగా ఏదైతే ఉందో ఈ కాలుకు తగిలి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఎముక ఇలా బయటకు అంటే ఇలా ఎత్తుగా వచ్చింది ఫ్రాక్చర్ అయ్యి పాదంలో, కానీ అది బయటికి రాలేదు. దాన్ని సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆమె థర్డ్ ఐ మాస్టర్ కాబట్టి ఆ కణాలతో మాట్లాడి తన తప్పు క్షమించమని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా జరిగింది కాబట్టి అలా దానికి కావాల్సిన విషయాలు చెప్తూ తనంతట తానే మళ్ళీ మామూలుగా కాళ్ళు క్యూర్ చేయించుకుంది, ఏ సర్జరీ లేకుండా. అలా ఒక్కొక్క థర్డ్ ఐ మాస్టర్స్ అనుభవాలు చెప్తుంటే చాలా మనకి అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఇట్లా వాళ్ళు ఆమె ఇంతవరకు ఏ సర్జరీ ఏది లేకుండా తన గాయాలన్నీ మాన్చుకుంది, ఇప్పటికి కూడా అలానే చేస్తుంది. సో అట్లా ఆ విధంగా మనకు అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు న్యూటన్ మాస్టర్ కానీ, స్వర్ణలత మేడం కానీ ఆ యూనివర్సిటీస్ ఎందుకు స్టార్ట్ చేశారని చెప్తూ వాళ్ళ గత జన్మల్లో చూసుకున్నప్పుడు వాళ్ళు తక్షశిలలో ప్రొఫెసర్స్ గా వర్క్ చేశారంట. తక్షశిల యూనివర్సిటీ 3-4 సంవత్సరాల 100 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టారు కదా విదేశీయులు, తగలబెట్టి మొత్తం జ్ఞానం లేకుండా చేశారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందారో వాళ్ళ గత జన్మది ఆ హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఎమ్మడే ఉంటూ వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారంట. దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఈ యూనివర్సిటీ అంటే మహారాష్ట్ర యూనివర్సిటీ వచ్చేసి గ్లోబల్ యూనివర్సిటీ వచ్చేసి ఈమె స్థాపించింది. న్యూటన్ గారు వచ్చేసి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని. ఈ రెండు కూడా సనాతన ధర్మాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ ఆ జ్ఞానాన్ని అందరికి పంచాలనే ఉద్దేశంతో వాళ్ళు సేవ చేస్తున్నారు.
ఇట్లా మనకు ఆ కర్మలు అనేది మనకు ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుందని జ్ఞానంతో ఉన్నప్పుడు మన ఏదైనా ప్రకృతికి ఉపయోగపడే విధంగా మనం మార్చుకుంటే ఇలా చేయొచ్చు. మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నా దాని మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్మయోగం గురించి ఎంత చక్కగా వివరించారు. అలాగే మరి ఒకసారి మాకు మీ బుక్ గురించి గుర్తు చేశారు సార్. ఎంతో అద్భుతంగా ఉంది సార్. బుక్ లో అంతా కలర్ఫుల్ గా ఆ అమ్మవారి ఫోటోతో సహా బీజాక్షరాలు, కలర్స్ అన్ని అలాగే ఉన్నాయి సార్. ఆ సార్, వెంకటప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మాట్లాడండి. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ బుక్ కాస్ట్ కూడా ఎక్కువ లేదండి, ఓన్లీ 120 రూపీస్. ఆ తర్వాత గుడ్ మార్నింగ్. ఈ ఈ ఈ నెంబర్స్ దీంట్లో బుక్ వెనకాల రాస్తున్నాను. ఎవరు పబ్లిషర్స్ కి బుక్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, బుక్స్ నా దగ్గర ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు రేట్ పెరుగుతూ ఉన్నది, అందుకని ఓకే వాళ్ళకి సార్. ఇవ్వదలుచుకోలేదు నేను ఇక్కడ. అందుకనే నేను మినిమం కాస్ట్ 120 పెట్టి కలర్ బుక్ ప్రింట్ చేశాను. ఈ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలి. ప్రతి స్త్రీ లలిత చదివే అమ్మవారి మెసేజ్ లలిత చదివే వాళ్ళందరికీ ఈ పుస్తకం తీసుకోవాలనే ఉద్దేశంతో అతి తక్కువ రేట్తో దీన్ని చేసి నేను పర్సనల్ గా ఏ వర్క్ షాప్స్కి వెళ్ళినా లేకపోతే ఎవరైనా కావాలన్నా ఆ విధంగా పంపించడం అనేది జరుగుతుంది. సార్ మాట్లాడతారు సార్. సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ప్రసాద్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. నేను అప్పుడే మీకు 2 months బ్యాకే పెట్టాను కదా వాట్సాప్ లో నా అడ్రస్ అవన్నీ పెట్టి ఎంత అవుతుంది 3 కాపీలు పంపండి సార్ అని మీకు అప్పుడు పెట్టాను. ఇంకా అది ఫైనల్ కాలేదు సార్ అని అన్నారు. మీరు అయిన అవును. తర్వాత నేను పంపిస్తాను, మీకు పంపిస్తాను సార్ అని తప్పనిసరిగా అన్నారు. నాకు అది మీరు మళ్ళీ నాకు ఒకసారి అంటే కాల్ చేస్తారా? ఎందుకంటే మీ నెంబర్ నాకు గుర్తులేక, అంటే దాంట్లోనే ఉంది వాట్సాప్ లో, నేను ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. పెడతాను. అంటే నేను ఎలా సెర్చ్ చేయాలో నాకు అర్థం కాలే, పేరు అవి వివరాలు. ఇప్పుడు చెప్పారు కదా వెంకట ప్రసాద్, ఎక్కడ నేటివ్ వరంగల్? వరంగల్ సార్, వరంగల్ కాజీపేట. అదే అదే అందుకనే నేను కాజీపేట వరంగల్ పేరు సెర్చ్ చేస్తే దొరకలేదు. నేను ఎలా స్టోర్ చేశాను నాకు అది అర్థం ఇది కాలేదు. కూడా వరంగల్ ఉంటుంది. చెప్పండి. ఇది కూడా వరంగల్ ఉంటుంది కదా? అవును, అది గుర్తుంది, కానీ నేను ఎలా స్టోర్ చేశానని నాకు గుర్తులేదు. మీరు నాకు ఒకసారి ఈరోజు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను మీరు చెప్పిన అడ్రస్ కి బుక్స్ పంపించేందుకు ట్రై చేస్తాను. చాలా అలానే బాగుంది సార్. బుక్ బ్రహ్మాండంగా ఉంది. అమ్మవారి దేవత చాలా మంచి సైజులో తయారైంది. చాలా ఆకర్షణీయంగా ఉంది బుక్. మీరు చూపిస్తేనే స్క్రీన్ పైనే ఎంత బాగుపడుతుంది అంటే ఇక అది అవును సార్. అది రావాలే సార్. అది మనము అదే ఒక అంటారు కదా, ముఖంలో కళ ఉన్నప్పుడు ఆ, ఏ కలర్ అయినా మనము ఆస్వాదిస్తాము అన్నట్టు, ముఖంలో వెలుగుండాలి అన్నట్టు ఆ బుక్ పైన ఆ యొక్క ముద్రణనే మనల్ని దాని వైపు ఆకర్షితాలు చేసినట్టుగా అనిపిస్తున్నాయి సార్. చాలా చక్కగా రూపొందించారు. చాలా ఇది బాగుంది మాత్రం అమ్మవారి ఫోటో. ఇది మాత్రం నాకు అద్భుతాలే. ఈ బుక్ రెడీ అయ్యేంత వరకు అందులో దానికి తోడుగా ఈ వివరణ సైన్స్ పరంగా ఇవ్వటమే కాకుండా దాదాపు మీకు ఒక 10-12 రకాల సాధన పద్ధతులు కూడా రాస్తాయి ఇందులో. అంటే మనకి ఈ మన ఇది ఉంటాయి ముద్రలు, ఆ తర్వాత ఇవి ఆసనాలు, తర్వాత ఆకుప్రెజర్, కలర్ థెరపీ, బాటిల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. ఇలా మీకు చూపెడతాను ఎగ్జాంపుల్ కొన్ని. ఇక్కడ ముద్రలు చేశారా సార్? ముద్రలు అదే ఇక్కడ చూడండి. అవును సార్, అవును కనిపిస్తున్నాయి మనకి బుక్ లో. ఓకే 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 ఆ తర్వాత ఇక్కడ ఆసనాలు సార్, చాలా బాగుంది సార్. తర్వాత మ్యూజిక్ థెరపీ ఇక్కడ చూడండి. ఈ మ్యూజిక్ థెరపీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకునే దానికి మనకి క్యూఆర్ కోడ్ ఇచ్చాం ఇక్కడ.
ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓకే సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ నొక్కారనుకోండి మీకు ఆ పర్టికులర్ ఓకే సంగీతం వస్తుంటుంది. ఓకే ఓకే అట్లే మీకు చాలా బాగుంది ఆకుప్రెజర్ టెక్నిక్, ఇక్కడ ఆకుప్రెజర్ సార్. టెక్నిక్స్. తర్వాత మీకు కలర్ థెరపీ అంటే స్కెచ్ పెన్ తో ఆ పాయింట్స్ ని మనం ఆ కలర్స్ పెయింట్ చేసుకొని 3 hours తర్వాత మళ్ళీ మనకి నార్మలైజ్ కావటం. తర్వాత ఇంకా మీకు బాటిల్ థెరపీ కూడా ఇందులో రాసాము. ఇది రిఫ్లెక్సాలజీ. ఆ తర్వాత మీకు బాటిల్ థెరపీ అంటే ఆ కలర్ బాటిల్స్ మనం నీళ్లు పెట్టుకొని చార్జ్ చేసుకున్నాం అనుకోండి, చార్జ్ చేసుకుని ఆ నీళ్ళు తాగుతున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. తర్వాత స్టోన్స్ రకరకాలు, ఏ స్టోన్ మనం క్రిస్టల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకొని చేతిలో పెట్టుకొని ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేసిన ముద్రల ద్వారా కూడా ధ్యానం చేయొచ్చు. ఇంకా మీకు ఈ వాటర్ థెరపీ మనం ఇంత ఒకసారి క్లాస్ లో చేయించాను కదా, ఎస్ సార్. అది. ఆ తర్వాత ప్రాణాయామం ద్వారా కూడా మనం గడ్డి పైన గ్రీన్ గ్రాస్ పైన పడుకొని దాన్ని ఏ విధంగా క్యూర్ చేయాలా ఆ టెక్నిక్, కుండల్ని ప్రాణాయామం ద్వారా చేసేది. మనకు ఇంకొకరు హ్యాండ్ రైట్ చేశారు సార్, మాట్లాడండి సార్. వివో అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మేడం. శుభోదయం సార్, మాట్లాడండి సార్. అదే వీడియో ఆన్ చేసుకుంటారా వీలైతే? సార్ వివో అని ఉంది, మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను కదా, మాట్లాడండి. హలో, మాట్లాడారు కానీ మళ్ళీ కట్ అయినట్టు మేడం. అవును సార్, ఉన్నారు మ్యూట్ లో, అన్మ్యూట్ లో. మేడం మాట్లాడండి సార్, సార్ దగ్గర మాట్లాడు. అదే సార్, నమస్తే సార్. ఆ పుస్తకం కావాలి సార్, అడ్రస్, పుస్తకం అడ్రస్ కావాలి. ఎక్కడ పంపాలి, ఏ అడ్రస్ కు, ఎక్కడ తీసుకురాలి మేడం అది పుస్తకం? నా దగ్గరనే ఉంటుంది పుస్తకాలు. అదే మీ నెంబర్ చెప్పండి సార్, మీకు అది మేము 863 927 8073 8073. అద్భుతంగా ఉంది సార్ పుస్తకం. 8073 రాశారు కదా, 8639278073. ఎస్ సార్. ఇది వచ్చేసి మామూలుగా ఇది ఫోన్ పే నెంబరు. అది కాకుండా వాట్సాప్ నెంబర్ మీరు ఏమైనా మెసేజ్ పెట్టదలుచుకుంటే ఇంకో నెంబర్ ఉంది, 9492 33 58 21. కడప జిల్లా దగ్గర పల్లె సార్. ఎక్కడ? కదిరి దగ్గర? కడప జిల్లా సార్, కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర పల్లె. ఓకే ఓకే, చెప్పండి సార్. జమ్మలమడుగు దగ్గర పల్లె సార్. మీ అడ్రస్ అడ్రస్ పంపిస్తారు సార్ దానికి. అదే మీ అడ్రస్ దాంట్లో నాకు ఈ వాట్సాప్ లో పెట్టారనుకోండి, మీ పేరు అవన్నీ పెడితే దాని ప్రకారం నేను కొరియర్ లో పంపిస్తాను. అంటే బుక్ ఇది ఉంటుంది కదా, ప్యాక్ చేసి పార్సల్ లో పంపిస్తాను. పార్సల్ అయితే మనకు తక్కువ పడుతుంది రేటు. ఆలగడకు పంపిస్తే ఆలగడ తీసుకుంటాం సార్, ఆలగడ దగ్గర. అదే మీరు ఏ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ పంపిస్తారు. ఇప్పుడు మనకు ఒక మూడు పుస్తకాలు అంటే సుమారుగా 1/2 kg పైన పడుతుంది, ఎందుకంటే ఇది 170 grams ఉంది వెయిట్. ఓకే సార్. అదే అంటే మామూలుగా మనకు 170 grams అంటే సుమారుగా 5 books 1 kg వస్తుంది. 1 kg వరకు 80 rupees పడుతుంది దాన్ని పోస్టల్ చార్జెస్. చెప్పండి. అదే సార్, 3 పుస్తకాలు ఉన్నాయి, 3-4 ఎక్కువ చెప్తాను సార్. చెప్పండి. ఇక్కడ మేము కొంతమందికి ఇస్తాం, మెడిటేటర్లకు కొంతమందికి ఇస్తాం. బాగుంది పుస్తకం సెంటర్ కి. అదే మీరు అలా అయినా పర్వాలేదు, లేకపోతే మీరు మీ దగ్గరలో ఏమన్నా క్లాసెస్ అరేంజ్ చేసినా నేను వచ్చినప్పుడు కూడా కొన్ని తీసుకొని వస్తాను.
అప్పుడు ఆ క్లాసెస్ కి ఇన్ఫర్మేషన్ మీరు పిరమిడ్స్ లో ఖచ్చితంగా మా ఆలగడ్డ కాశీరెడ్డి అయినా పిరమిడ్ ఆలగడ్డ జమ్మనోడు 2 సార్లు ఉన్నది, ప్రొద్దుటూరు 3 సార్లు ఏర్పాటు చేస్తాను సార్. ఈ ఏరియాకి వస్తే అంతా నందవరం అంతా ఇంటి దగ్గర తప్పనిసరిగా మాకు. సదానంద అయ్యి గురుజీ పత్రి సార్ గురువు నందవరం అంత దగ్గర సార్ మాకు. అవన్నీ ఏర్పాటు చేస్తా. తప్పనిసరిగా చేయండి సార్. చేస్తే నాకు నందరూ ఇదివరకు వచ్చాను కానీ పత్రిజీ గారి గురువుని సమాధి చూడలేదు. చౌడేశ్వరమ్మ సమాధిగా టెంపుల్ అన్నీ. అదే. మీరు అలా అరేంజ్ చేస్తే నాకు అదృష్టం, మీ ఏరియా చూసే భాగ్యం ఉంటుంది. కంపల్సరీ సార్. ఇక నందవరం దగ్గర అహోబిలం అన్ని దగ్గర సార్ మాకంతా 20-30 కిలోమీటర్లే. అవును, అన్ని చూశాను. ఓన్లీ బిలింగువల్ చూడలేదు. మిగతా అయినా కూడా మళ్ళీ చూడాల్సిన ప్లేస్ లేదు. ఒకసారి చూసినాయి కానీ కాదు, మళ్ళీ కంపల్సరీ చూడాలని. ఆ 2 నెంబర్లు ఫీల్ చేస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా ఓకే సార్. మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు మేము ఏర్పాటు చేస్తాం. చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పండి. చెప్తే దాన్ని డేట్స్ చూసుకుని దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. మీకు జూన్ లో కావాలంటే జూన్ లో వీలు, తర్వాత చేసుకుని వస్తే అప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఎన్ని బుక్స్ కావాలంటే అవన్నీ తీసుకొని వస్తాను. మీరు డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ముందు జూమ్ లో క్లాస్ పెట్టిస్తాం సార్. షూర్, తప్పనిసరిగా. శ్రీశక్తి వస్తే కుటుంబం అని అలా జూమ్ లో పెట్టిస్తాం. ఈ మంత్ లోనే, ఈ మంత్ లోనే సార్. జూమ్ అయితే మీకు జూన్ లో డేట్స్ నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఈ మంత్ అయితే 23 వరకు ఓకే. 23 తర్వాత నేను ఒక 10 days ఇక్కడికి వెళ్తున్నాను. 10 కాదు, 11-12 days అవుతుంది. ఇది ఆది కైలాష్ ఓం పర్వతం వెళ్తున్నాను. 25 నుంచి జూన్ 6 వరకు అవైలబిలిటీ ఉండను. ఇప్పుడు 23 వరకు జూమ్ సెక్షన్ ఉంటా సార్. 23 వరకు ఉంటాను జూమ్ సెషన్స్, నో ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. మీరు నెంబర్స్ నోట్ చేసుకున్నారు కదా, దానికి కాల్ చేసి 2 నెంబర్లు నోట్ చేసుకున్నారు సార్. మీరు జూమ్ సెషన్స్ ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మీ పిరమిడ్స్ కూడా చూసే అవకాశం నాకు ఇవ్వండి. ఖచ్చితంగా సార్. ఎప్పుడైనా వెల్కమ్. ట్రాన్స్పోర్ట్ నేనే పెట్టుకుంటా, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం లేదు సార్. ట్రాన్స్పోర్ట్ మీరు మరి ఆ రోజు మీరు ఎక్కడ సార్? విజయవాడ కదా సార్? వైజాగ్ కదా సార్? హైదరాబాద్. సార్ హైదరాబాద్. నాకు ఇక్కడ మీరు పడుకునేందుకు షెల్టర్ ఇస్తే చాలు. మా ఇంట్లోనే పెట్టుకున్నాను సార్. మీరు హైదరాబాద్ కదా సార్? హైదరాబాద్ అండి. హైదరాబాద్ డైరెక్ట్ కర్నూలు, అలా నంద్యాల, అలగడ హైవే అయిపోయాక అలగడితే మా వెహికల్ మేము పెట్టుకొని తిప్పుతాం అన్ని. తప్పనిసరిగా వస్తుంది సార్. మీ చాలా రోజులు అయింది ఆ ఏరియా చూడక. 13 సంవత్సరాలు అయింది నేను అక్కడికి వచ్చి. కంపల్సరీ సార్. కర్నూలు పెద్ద పిరమిడ్ ఉంది కదా. కర్నూలు ఉంది సార్. మనం కూడా జరిగింది కదా. నంద్యాల ఉందండి, నంద్యాల పిరమిడ్ ఉందా? నంద్యాల కూడా ఉంది సార్, పార్క్ లో. మీ పేరేమన్నారు? వీరారెడ్డి సార్. ఏమండి? వీరారెడ్డి. వీరారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ బుక్ రాసేందుకు ఫస్ట్ నాకు మెసేజ్ కనిగిరిలో సెషన్ ఇచ్చినప్పుడు ఒక రిటైర్డ్ టీచర్ పెద్ద ఆయన వచ్చారన్నట్టు. వచ్చేసి మీరు సైన్స్ పరంగా చెప్తున్నారు, చాలా బాగుంది, నాకు ఈ నోట్స్ కావాలని చెప్పినారు. నేను ఇంగ్లీష్లో రాసుకున్నానండి. ఎలా నాకు సరే నేను ప్రయత్నిస్తాను తెలుగులో మార్చేందుకు అని చెప్పని. అప్పుడు ఇంకా ఆ తర్వాత ఒకరు కాదు, వరుసగా మెసేజెస్ ఉంటే ఇంకా నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఇది అమ్మవారి దగ్గర నుంచి మెసేజ్ పుస్తక రూపంగా రావాలనే ఉద్దేశంతో. సో అలానే ఆ పుస్తకం అది కంప్లీట్ ఆమె రాయించినంతసేపు అద్భుతాలే. హైదరాబాద్ ఎక్కడ సార్? కుకుడుపల్లి ఎక్కడ సార్ మీరు? సీతాఫలం అండి, సికింద్రాబాద్ స్టేషన్ జస్ట్ 2 kilometers. సరే, మీరు హైదరాబాద్కి వచ్చినా రండి, మాట్లాడండి, ఫోన్ చేసి సార్. చాలా థ్యాంక్స్ సార్. మా ఇంటికి వచ్చి అందరు క్లాస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ వైజాగ్ వాళ్ళ గ్రూప్ అందరికి థ్యాంక్స్. నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ ఇవాళ మీరు ఈ శాపాల గురించి చెప్పారు కదా, దశావతారాలు ఎందుకు తీసుకున్నారు అని.
అది అవును. ఏ బుక్ లోకి వెళ్ళి సేకరించారు సార్? భాగవతంలో ఉంది కదా, అంబరీష కథలో. భాగవతంలో అంబరీష మహర్షి ఉంది కదా, ఆ, ఆ సార్. అంబరీషోపాఖ్యానంలో ఉంది భాగవతంలో. ఓకే ఓకే ఓకే. అలా కాకుండా నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్పింది ఇక్కడ ఈ బుక్ నుంచి, ఉత్తర ఈ గీత బుక్ లో అన్నారు. మెన్షన్ ఈ బుక్ నుంచి నేను చెప్పింది. శ్రీరాముడు విన్న భగవద్గీత అని వశిష్ఠ గీత అంటారు దీన్ని. ఓకే ఓకే. నేను ఇది క్లుప్తంగా రాశారు వీళ్ళు, అందుకని ఓకే. నేను దీన్ని రెఫరెన్స్ తీసుకొని మీకు చెప్పాను, ఈజీగా ఉంటుందని. మనం కావాలంటే వివరంగా చెప్పొచ్చని. మీకు చూస్తూ భాగవతంలో ఉన్నారు ప్రతి ఇన్ఫర్మేషన్. చెప్పండి సార్, ప్రసాద్ గారు చెప్పండి. చూస్తూ ఆ, ఉన్నారు అంటే అక్కడ ఏదో బుక్ ఉంది అని, అందుకే ఆ బుక్ పేరు చూద్దామని ఆ, అడిగాను ఈ- మిమ్మల్ని. ఇదే ఈ బుక్ శ్రీరాముడు విన్న భగవద్గీత వశిష్ఠ గీత నుంచి మాది సేకరించారు. బోయా కమ్యూనిటీ సార్, మాది బోయా. లాస్ట్ చెప్పారు కదా, బోయేవాడు బాణంతోటే శ్రీకృష్ణ ఆ, పరమాత్మ తన అవును అవతారాన్ని పాలించాడు అనేది. వాల్మీకి అవును బోయ, మాది వాల్మీకి బోయ కమ్యూనిటీ. అయితే అవును. ఆ, మాకు సంబంధించినటువంటి బుక్స్లలో కూడా ఈ ఉమ్, ఒక ఆ ఆ బోయవాడు చివర్లో వాలి కర్మయోగంతో వాలే బోయవాడుగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను అవతార సమాప్తికి సహకరించిండు అనేది నేను చదివాను. అయితే మీరు చెప్పింది ఆ ఇది ఇప్పుడు పాయసం వస్తే చివరి భాగంలో, కాలు చివరి భాగంలో అందలేదు కాబట్టి దుర్వాస మాముని అక్కడ బాణ ప్రయోగం ద్వారా చాలిస్తాడు అని చెప్పారు అనేది మీరు చెప్పారు కదా. అయితే దానికి అవునండి. దీనికి కోయిన్సిడెన్స్ ఉన్నది ఆ, అవును. అనే ఉద్దేశం బుక్ అడిగాను నేను. ఓకే ఓకే సార్. తప్పనిసరి. ఈ బుక్ ఆ, అవైలబుల్ ఉంది. అంటే మనకి వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మొన్న మాకు కడతాలకు వచ్చారు వాళ్ళు. కడతాలకు వచ్చి సార్. వాళ్ళ బుక్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు వర్క్ షాప్ లో. ఓకే ఈ ఓకే ఈ బుక్స్ అవైలబిలిటీ కూడా మనకి ఇక్కడ ఆ, ఇది మన బుక్ స్టాల్స్ పెడితే చూడండి, మనకి సెషన్స్ జరిగింది అంటే ఈ అదే జ్ఞాన అదే అదే. యజ్ఞాలు జరుగుతాయి కదా, సార్. అందులో కూడా ఆ బుక్స్ అమ్ముతున్నారు. అది 120 రూపీస్ అది బుక్. ఓకే సార్, నేను తీసుకునే ఇట్లా ప్రయత్నం. అంటే క్లుప్తంగా మన వశిష్ఠ గీత అనే పేరుతోటి మొత్తం క్లుప్తంగా ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ వెరీ అంటే మచ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ఓకే కర్మయోగం కూడా చాలా బాగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సైదుల్ గారు బాగున్నారా? థ్యాంక్ యూ. అన్మ్యూట్ ఎప్పుడు చేసుకోండి సార్, చేరుకున్నారు? అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు చేరుకున్నారు ఇంటికి? 12 అయింది సార్ వచ్చేసరికి. నైట్ ఆ, ట్రైన్ లో ఆ బుక్ చదువుకుంటూ వచ్చాను సార్. చాలా అద్భుతంగా ఉన్నది సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ సార్ అది. చాలా చాలా బాగుంది. ఓన్లీ బుక్ ఉన్నా చాలు ఎనర్జీ ఫామ్ అవుతుంది సార్. అది ప్రతి ఇంట్లో ఎవరి దగ్గర ఉన్నా, వాళ్ళ ఆ, ఇంట్లో బుక్ ఉన్నా కానీ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మన ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలనేది నా ఉద్దేశం సార్. ఆ బుక్ అంత అద్భుతమైన బుక్. థ్యాంక్ యూ ఓన్లీ సార్. జస్ట్ చూసినా చాలు, ఆ ఫస్ట్ పేజీ అమ్మవారిది అది, ఆ పేజీ చూసినా ఆటోమేటిక్ గా వాళ్ళ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మేడం రాఘవని మేడం గారు, సార్ చెప్పండి సార్. మేడం చాలా అద్భుతమైన బుక్ మేడం. మీరు ఫస్ట్ ఒక బుక్ మీరు తెప్పించుకొని చూసి మామూలుగా మీరు చదవకుండా ఊక పట్టుకొని చూడండి, ఏ విధంగా ఎనర్జీ ఫామ్ అయితే అనేది మీకే ప్రత్యక్షంగా తెలుస్తుంది మేడం. నిన్న నేను సార్ దగ్గరికి వెళ్ళాను తప్పకుండా సార్, మేడం. సార్కి చెప్పాను సార్, మా ఏరియా సైడ్ వస్తే చెప్పండి అని చెప్పాను సార్ సార్కి. ఏరియా సైడ్ వచ్చుడు కాదు మేడం, ముందు పోస్ట్ లో తెప్పించుకోండి. వచ్చినప్పుడు సార్ వస్తారు, ఎట్లా ఖచ్చితంగా వస్తారు. కానీ ప్రతి ఏరియాలో 3 days వర్క్ షాప్ అనేది ఖచ్చితంగా చేయించాలి సార్, చేయించాలి మేడం సార్ తోటి. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరాల్సిన మెసేజ్ చాలా ఉన్నాయి సార్ దగ్గర. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర చాలా ఉంది మేడం. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి.
అవును సార్, ఓకే మేడం, తప్పకుండా ఓకే, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు థ్యాంక్ యూ చాలా సార్, అద్భుతంగా థ్యాంక్ యూ. జరిగింది. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సార్, చాలా బాగుంది బుక్, ఇంకా చాలా బాగుంది సార్. మీరు థ్యాంక్ యూ ఈ సార్. కుండలినిది అనేది చాలా మంది భయపడుతుంటారు సార్. మీరు ఇచ్చే మెసేజ్ ద్వారా చాలా సులభం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. అవును, దాంట్లో పద్ధతులు కూడా మీకు వివరించినాయి. అవును, అవును సార్, చాలా బాగున్నది. మేము ఖమ్మంలో వర్క్ షాప్ అనేది మీరు అటు వెళ్ళి వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం సార్ నెక్స్ట్ మంత్ 100%. షూర్ సార్. మనకు ఆ స్కెచ్ పెన్ తోటి కలర్ థెరపీ అనేది, బాటిల్ థెరపీ అనేది సింపుల్ గా మనం చేసుకోవచ్చు ఇవన్నీ. అదే మీ ద్వారా ఒకసారి మీరు మాకు చెప్పిస్తే మనము కూడా ప్రతి ఒక్కరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. తప్పనిసరిగా సార్, మీరు రావాలి ఒకసారి. డెఫినెట్లీ 7 ఇప్పుడు 7th జూన్ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను. ఎస్ మాస్టర్, ఓకే. 7th జూన్ కి ఇక్కడికి వస్తాను. నేను వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం మాస్టర్, ఇక్కడ వర్క్ షాప్ పెట్టిద్దాం. షూర్ సార్, తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు రెస్ట్ లేకుండా మళ్ళీ మార్నింగ్ వచ్చేసారు. సార్ మాస్టర్, రాత్రి 12 రీచ్ అయినా మళ్ళీ మార్నింగ్. అవును మాస్టర్, ఇట్లా బయటకు వెళ్ళే పని ఉంది, రెడీ అయినా వెళ్తాను. నుంచి మీరు అనుకుంటా ఇక కూర్చున్నా, ఇక టైమింగ్ కదా వెళ్దామని. ఓకే మాస్టర్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఇంత అద్భుతంగా జరిగింది సెషన్. మహావతార్ ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ ట్రిప్ కూడా హ్యాపీగా, జర్నీ కూడా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అమ్మవారు పంపించారు అంతే. సార్, మధ్యలో థ్యాంక్ యూ. ఓకే అంతే. మనం ఈ నెల అరుణాచలంలో జరుపుకోబోతున్నటువంటి సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమం కూడా రోజు చెప్తూనే ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి అందరికి షేర్ చేయండి, అలాగే అందరూ వచ్చేలాగా కూడా చూడండి మాస్టర్స్. అలాగే మీ వంతు ఈ కార్యక్రమానికి తన్ మన్ ధన్ సహాయాన్ని కూడా అందించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.